ఇప్పుడు క్రీస్తు క్రిందికి వచ్చినప్పుడు యు ఆర్ అండర్ గ్రేస్ కాబట్టి ఆయనలో జీవం ఉంది, క్రీస్తులో జీవం ఉంది, పునరుద్ధాన శక్తి, నిత్య జీవం ఉంది. హల్లెలూయా. ఆయన జీవం అంట అంతము లేనిది. హల్లెలూయా. మరణమే లేదు. హల్లెలూయా. సో పునరుద్ధాన శక్తి అంటే జీవింపచేశాడంట, మనల్ని జీవింపచేయు ఆత్మ మనలో నివసిస్తుందంట. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అది ఆ స్పిరిట్ అనేది దేవుని యొక్క స్పిరిట్ మనలోకి వచ్చిందంటే అది జీవింపచేస్తుందంట, మన శరీరాన్ని జీవింపచేస్తుంది, ఆత్మీయ జీవితాన్ని జీవింపచేస్తుంది. హల్లెలూయా. సో పవర్ఫుల్ థింగ్ ఏం చెప్తున్నానంటే, వెన్ వి వర్ డెడ్ ఇన్ సిన్ హీ మేడ్ us alive with Christ. మనము ఆత్మీయ స్థితిలో చనిపోయి ఉన్నప్పుడు యేసుక్రీస్తులో ఆయన మనల్ని జీవింపచేశాడంట, తిరిగి జన్మించినప్పుడు మనల్ని. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8లో నేను చదివినప్పుడు ఏమనుంది, మన క్రియల ద్వారా మనము రక్షణ పొందలేదు, మనం ఎర్న్ చేసుకోలేదు మన సాల్వేషన్. మన సాల్వేషన్ అనేది ఫ్రీ గిఫ్ట్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ అవర్ గుడ్ వర్క్స్. మన మంచి పనుల ద్వారా మనం ఈ రక్షణ వచ్చిందని మనం ఎప్పుడు అనుకోదు. మన మంచి క్రియల ద్వారా మనం ఎప్పుడు కూడా ఆయన కృపను పొందుకోలేదు. ఆయన దేవుని యొక్క కృప మహేశ్వర్యము వలన, ఇప్పుడు మనం చదివాను కదా, ఆయన యొక్క మహాకృప, ఆయన నేను ఏం చెప్పాను, మన మంచి క్రియల వలన మనము రక్షింపబడలేదు. మనం మంచి క్రియలు చేసి మంచి పనుల ద్వారా మనం రక్షింపబడ్డాము అనుకుంటే మటుకు అది చాలా తప్పు. అది ఆదాము కింద ఉండి నువ్వు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా నువ్వు రక్షణ నీకు రాలేదని నువ్వు తెలుసుకోవాలి. వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ అని, మరి నువ్వు ఆదాము క్రింద ఉన్నావంటే నువ్వు ఇంకా రక్షింపబడలేదు. సో వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుంది అని అంటే, వెన్ యు ఆర్ అండర్ క్రైస్ట్, వెన్ యు ఆర్ అండర్ గ్రేస్, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ దోస్ పీపుల్ అన్నమాట. ఎవరైతే క్రీస్తు క్రింద ఉన్నారో, ఎవరైతే కృప క్రింద ఉన్నారో వారికి అంతము లేని జీవము వారికి కలిగి ఉన్నది. కాబట్టి వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ అనేది వాళ్ళకు వర్తిస్తుంది. హల్లెలూయా. ఆదాము క్రింద ఉండి నువ్వు పర్ఫార్మెన్స్ ఉంది, నువ్వు చాలా మోరల్ వాల్యూస్ పాటిస్తున్నావు, చాలా మంచి వ్యక్తిగా జీవిస్తున్నావు, ఒక సొసైటీలో ఈయన ఒక మంచి వ్యక్తి అని నీకు ఒక పేరు ఉంది, ఆయన ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్, ఒక డిసిప్లిన్ కలిగిన వ్యక్తి, చాలా మంచి మోరల్స్ కలిగి ఉన్నాడు, మరి మంచి పనులు ఆయన చేస్తాడు కాన్స్టెంట్ గా, ఆయన యొక్క ఒబీడియన్స్ వలన ఆయన మంచి క్రియలు చేసి ఆయన అలాంటి వ్యక్తులు తమ ఆలోచించుకున్నారనుకో, నేను ఏం తప్పు చేశాను, ఇతరులను చూసి కంపేర్ చేసుకొని వాళ్ళు చూడండి ఎలా బతుకుతున్నారు, ఒక డిసిప్లిన్ లేదు, ఏం లేదు, పాపం చేస్తారు, వాళ్ళు వ్యభిచారం చేస్తారు, వాళ్ళు అబద్ధాలు ఆడతారు, వీళ్ళు దొంగిలిస్తారు, మరి వాళ్ళు భార్యలను బాగా చూసుకోరు, ఫ్యామిలీ మంచిగా చూసుకోరు, ఒక ఉద్యోగం సరిగా చేయరు, నేనైతే అన్ని చేస్తున్నాను కదా, మరి నేను మంచి వ్యక్తిని, నాలాంటి వ్యక్తి పరలోకానికి వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు అని చాలా మంది ఏమనుకుంటారంటే, వాళ్ళ ఒక ఒబీడియన్స్, వాళ్ళ యొక్క మంచి కాన్స్టెంట్ గా చేసే పనులను బట్టి నేను నా కుటుంబాన్ని అన్ని పోషిస్తున్నాను, నా ఫ్యామిలీకి ఏమేమి కావాలో నేను ప్రొవైడ్ చేస్తున్నాను, ఏది తక్కువ కాకుండా చూసుకుంటున్నాను, నా భార్యను నేను ప్రేమిస్తున్నాను, నా పిల్లలను బాగా పెంచుతున్నాను, నేను ఒక బాధ్యతతో ఉద్యోగం చేసుకుంటున్నాను అని చాలా మంది వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను మంచివాడినే కదా అని ఇతరులను చూసి వాళ్ళు కంపేర్ చేసుకొని వాళ్ళ యొక్క మంచి క్రియలను బట్టి వాళ్ళు పరలోక రాజ్యంలో మాలాంటి వాళ్ళు కాకపోతే ఎవరుంటారు, పరలోక రాజ్యం మాలాంటి వాళ్ళదే అని వాళ్ళ ఆదాము కింద ఉండి నువ్వు ఎన్ని మంచి పనులు చేసినాను, ఒబీడియన్స్ బట్టి నువ్వు రక్షణ పొందుకున్నావని అనుకుంటే మటుకు ఆ రక్షణ అంటే ఎవరు కూడా మన మంచి పనుల ద్వారా, మన క్రియల ద్వారా మనం ఎన్నడూ కూడా రక్షణ పొందుకోలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అనంటే, దేవుడు ఏం చెప్పాడు, నీ ధర్మశాస్త్ర క్రియల వలన ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడడు అని రాయబడింది. హల్లెలూయా. సో దేవుడు ఇంకొక మాట ఏం చెప్తున్నాడు, మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకునేటప్పుడు దేవుడు, చాలా మంది ఏమనుకుంటారంటే, వాడు చాలా పెద్ద పాపి, నేను చాలా చిన్న పాపిని, వాడి అంత దుర్మార్గుని నేను కాదు, వాడంత పాపిని నేను కాదు అని కంపేర్ చేసుకుంటారు. సో కంపేర్ చేసుకొని వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నాం అనుకుంటారు. సో ఆ పర్ఫెక్షన్ దేవుని ఎదుట పనికి రాదు. మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోవాలి, ఇతర వ్యక్తులతో చూసి వాళ్ళను నువ్వు కంపేర్ చేసుకుంటే నువ్వు పర్ఫెక్ట్ గానే అనిపించవచ్చు, కానీ మన స్టాండర్డ్ మనుషులు కాదు కదండి. మన స్టాండర్డ్ కంపేర్ చేసుకునే స్టాండర్డ్ మన మనుషులతో ఎన్నడూ కూడా కంపేర్ చేసుకోవాలి. మనం కంపారిజన్ ఎవరితో ఉండాలి, ఆ దేవునితో ఉండాలి.
సో ఆ దేవునితో నిన్ను నువ్వు కంపేర్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే నువ్వు దేవునితో కంపేర్ చేసుకున్నప్పుడు దేవుడు ఎంత నీతిమంతుడు, దేవుడు ఎంత పరిశుద్ధుడు అని నువ్వు తెలుసుకుంటే, నువ్వు గ్రహిస్తే, ఆయన యొక్క పరిశుద్ధత ఎదుట, ఆయన యొక్క నీతి ఎదుట నువ్వు అప్పుడు నీ నీతి క్రియలు నువ్వు కంపేర్ చేసుకున్నప్పుడు దేవుని ముందల ఒక్క క్షణం కూడా మనం నిలబడలేము. ఒక్క క్షణం కూడా ఆయన ఎదుట మనం నిలబడే యోగ్యము అర్హులం కానే కాదు. సో ఆయన అంత పరిశుద్ధమైన దేవుని ముందల మన నీతి క్రియలు తీసుకెళ్లి, దేవా నేను ఇంత మంచి పనులు చేశాను, నా పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వు అంటే మటుకు దేవుడు ఆ నీతి క్రియలన్నిటినీ మురికి గుడ్డలతో పోల్చి దేవుడు ఎదుట ఆ క్రియలు పనికి రావు అని క్లియర్ గా దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో ఇప్పుడు వన్స్ సేవ్డ్ సేవ్ ఫర్ ఎవర్ అని ఎప్పుడు నేను చెప్పగలను అని అంటే, మనము యేసుక్రీస్తు కింద ఉండి క్రీస్తు యొక్క విధేయత, హల్లెలూయా, క్రీస్తు యొక్క విధేయత, మన విధేయత కాదు, క్రీస్తు యొక్క విధేయత. మనము అందరం ప్రతి ఒక్కరం కూడా ఫిజికల్లీ ఒక దగ్గర ఉన్నాము, స్పిరిచువల్లీ ఒక దగ్గర ఉన్నాము. స్పిరిచువల్లీ నువ్వు క్రీస్తులోనన్నా ఉన్నావు, స్పిరిచువల్లీ నువ్వు ఆదాము క్రిందనన్నా ఉన్నావు, క్రీస్తు క్రిందనన్నా ఉన్నావు. కూడా భూమి మీద దేవుని రాజ్యంలో ఉన్నాము, లోకంలో కూడా మనం జీవిస్తుంటాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వన్స్ సేవ్డ్ సేవ్ ఫర్ ఎవర్ అని ఉంది కదా, ఈ రోజు నువ్వు నిన్ను ప్రశ్నించుకో, నువ్వు ఎక్కడున్నావు స్పిరిచువల్లీ? ఆర్ యు ఇన్ క్రైస్ట్? ఆర్ యు ఇన్ దిస్ వరల్డ్? నువ్వు ఆదాములో ఉన్నావా లేకపోతే క్రీస్తులో ఉన్నావో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎక్కడున్నాము స్పిరిచువల్లీ, ఏ స్థానంలో ఉన్నాము? నాకైతే నిశ్చయంగా తెలుసు, నేను క్రీస్తులో ఉన్నాను. మరి క్రీస్తులో ఉన్నందున నేను తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సో యాజ్ ఎ బిలీవర్ వి ఆల్ హ్యావ్ a place in heaven. మనం అందరం యాజ్ ఎ బిలీవర్ మనకు రిజర్వ్ చేయబడింది పరలోక రాజ్యంలో. హల్లెలూయా, స్థానము రిజర్వ్ చేయబడి ఉన్నది. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువారి విధేయత వలన మనకు రక్షణ కలిగింది, కానీ మన విధేయత వలన కాదు. మరి ఆదాము వలన మనందరికీ పాపం ఎలా సంక్రమించిందో, క్రీస్తు యొక్క విధేయత, ఆదాము యొక్క అవిధేయత వలన మనకందరికీ మరణం వచ్చింది. అంటే స్పిరిచువల్లీ వీఆర్ ఆల్ డెడ్ అన్నమాట ఆదాము వలన. కానీ క్రీస్తు విధేయత వలన వీఆర్ ఆల్ క్వికెండ్ ఇన్ స్పిరిట్. ఆయన మనము ఆత్మ జీవింపచేశాడంట, ఆత్మ ద్వారా మనల్ని జీవింపచేశాడంట, ఆత్మ ద్వారా మన పునరుద్ధాన శక్తిలో జీవిస్తున్నామంట ఈరోజు. సో మనకు జీవము కలిగి ఉన్నాం ఈరోజు మనం క్రీస్తులో ఉన్నప్పుడు. హల్లెలూయా. సో ఆయనలో మనల్ని జీవింపచేశాడు, ఆయనలో మనకు నిత్య జీవం ఉన్నది యేసుక్రీస్తులో. సో ఈరోజు మనము క్రీస్తు విధేయత వలన ఐ కెన్ సే దట్ వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ అంటే క్రీస్తు విధేయత వలన మనము రక్షణ వచ్చింది. ఆ రక్షణ మనకు పోదు. ఒక్కసారి యేసుక్రీస్తులో మనం ఉన్నాము, ఆయన యొక్క కృపలోకి ప్రవేశించాము. ఆయన కృపలోకి మనము ప్రవేశించిన తర్వాత మనంతకు మనము యేసుక్రీస్తుని రిజెక్ట్ చేసేంత వరకు కూడా మనకు రక్షణ పోదు. కానీ సాధారణంగా ఒకసారి రక్షణ పొందినాక మనం క్రీస్తును రిజెక్ట్ చేయడం అనేది అసలు అది జరగదు, చాలా మటుకు జరగదు. ఏదో కొంతమంది అలా చేస్తారేమో, కానీ ఒకసారి ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్షణ అనుభవం పొందుకుంటారో వాళ్ళు ఎన్నడూ కూడా క్రీస్తుని రిజెక్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడైతే ఒక్కసారి మనల్ని రక్షించాడు, ఆత్మ మనలోకి ప్రవేశించిందంటే ఆత్మ మనల్ని పరిపూర్ణంగా మరి ఆత్మ ద్వారా శుద్ధి చేసేంత వరకు కూడా యేసుప్రభు వారి యొక్క ఆత్మ మనల్ని విడిచిపెట్టదు. కాబట్టి సేవ్ ఫర్ ఎవర్ అనేది అది దానికి ఖచ్చితంగా నేను చెప్పగలను ఈరోజు. హల్లెలూయా, చెప్పగలను ఈరోజు నేను చెప్పగలను. మనం ఎప్పటికి ఎల్లప్పుడూ సేవ్ చేయబడ్డ, మనం ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణ పోదు అనేది నేను ఎందుకు చెప్పగలను అని అంటే, నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఒబీడియన్స్, బికాస్ ఆఫ్ క్రైస్ట్ ఒబీడియన్స్. ఆయన చూపించిన తండ్రి మాటకు చూపించిన విధేయత, తండ్రికి ఆయన విధేయుడయ్యాడు. తండ్రి ఏం చెప్పాడంటే, నీ పాపములను నీ అతిక్రమములను నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అని యేసుప్రభు తండ్రి అయిన దేవుడు ఎందుకు చెప్పగలిగాడు అని అంటే, యేసుక్రీస్తు యొక్క విధేయత మరి తండ్రి అయిన దేవునికి అంగీకారం అన్నమాట. సో ఆయన అంగీకరించాడు, యేసుక్రీస్తు సిలువలో విధేయత చూపించాడు కాబట్టి ఆ విధేయత తండ్రి అయిన దేవుడు అంగీకరించాడు కాబట్టి నీ పాపములను ఇంకా నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు ఐజాయా చాప్టర్లో. హల్లెలూయా. సో అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, నాట్ యువర్ ఒబీడియన్స్ బట్ క్రైస్ట్ ఒబీడియన్స్ బట్టి మనం అందరము కూడా ఇండిస్ట్రక్టబుల్ లైఫ్, అంటే అది నాశనం కాదంట ఆ లైఫ్, అది ఆ లైఫ్ ని మరి తీసివేయట అసాధ్యం. అలాంటి జీవం మనకు యేసులో కలిగి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. మరి ఈ వాక్యము నేను ఎందుకు చెప్తున్నాను, ఈ యొక్క గుడ్ ఫ్రైడే యొక్క ప్రాధాన్యత ఏంటి, దేవుడు సిల్వలో చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే, తండ్రి అయిన ఆదాము చేసిన అవిధేయత వలన
మనం పాపులుగా చేయబడ్డాము, మరణించాము స్పిరిచువల్ గా. కానీ యేసు ప్రభు ఒక విధేయత వలన యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఎందుకు మరణించాల్సి వచ్చింది? చాలా మంది అంటారు, వేరే రిలీజియస్ పీపుల్ అంటారు, యేసు ప్రభు తన్ను తాను కాపాడుకోలేదు, మరి ఆయన సిలువలో అలా ఓడిపోయాడు కదా అంటారు. నో, ఆయన సిలువలో జయించాడు, సాతానుతో జయించాడు. సాతాను నుంచి మనల్ని అందరినీ నిత్య మరణం నుండి, నిత్య మరణము తొలగించి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి నీ స్థానంలో నా స్థానంలో యేసు ప్రభు వారు మరణించడానికి సిలువ మీదకి వెళ్ళాడు. ఆయన సిలువలో మరణించి విజయవంతంగా 3వ దినం లేపబడ్డాడు అనమాట. అది ఈస్టర్ గా మనము సెలబ్రేట్ చేస్తాం. అందరూ బిలీవర్స్ కూడా సెలబ్రేట్ చేసే పండుగ, గొప్ప పండుగ ఈస్టర్ అనమాట. సో నేను అదే చెప్తున్నా, ఈ లెంట్ డేస్ లో దేవుడు మన కొరకు చేసిన కార్యం ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన చేసిన సిల్వ యాగము వలన ఈ రోజు మనకు ఇండిస్ట్రక్టబుల్ లైఫ్ ని, అంటే నాశనము కాని జీవం మనకిచ్చాడు. ఎల్లప్పుడూ ఒక్కసారి క్రీస్తులో తిరిగి జన్మించిన తర్వాత నువ్వు పునరుద్ధాన శక్తిలో జీవిస్తావన్నమాట. అంటే ఆయన నిత్య జీవాన్ని ఈ లోకంలో కానీ పరలోక రాజ్యంలో నువ్వు అనుభవించడానికి నిన్ను అర్హుడుగా చేశాడు. కాబట్టి ఈ రోజు నా స్థానము పరలోక రాజ్యంలో అది ఫిక్స్ అయిపోయింది. నా స్థానము నా యొక్క దేవుని దగ్గర కుడి పార్శ్వంలో నేను కూర్చొని ఉన్నాను. కాబట్టి దేవుడు నా యొక్క రక్షణ ఎన్నడూ పోదు. ఆ రక్షణ ఎవ్వరూ కూడా నా నుంచి దొంగిలించలేరు. ఈ రోజు నువ్వు నేను సహోదరుడా, యాజ్ ఎ బిలీవర్స్ వీ హ్యావ్ అ పర్మనెంట్ ప్లేస్ ఇన్ హెవెన్. హల్లెలూయా. మీరు సంతోషపడుడి, మీ నామములు పరలోక రాజ్యములో లిఖింపబడి ఉన్నాయి అని మీరు సంతోషపడుడి అంటారు యేసు ప్రభు. అద్యములు మీకు లోబడుతున్నాయని మీరు సంతోషించకుడి, కానీ మీ నామములు పరలోక రాజ్యంలో రాయబడి ఉన్నాయని మీరు సంతోషించుడి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మరి యేసు